యోగా ఫర్ బెట్ హెల్త్ అనే ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం. సో మీరందరూ రోజు యోగా చేస్తున్నారనుకున్నాను, మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారనుకున్నాను. ఈరోజు మనము ఒక మంచి ఆసనం చేద్దాము. అది ఆసనం ఏంటంటే ముఖ్యంగా ఈ పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ తగ్గడానికి, అలాగే ఈ పొట్ట భాగంలో ఉన్న అవయవాలన్నీ కూడా స్ట్రాంగ్ అవ్వడానికి, ఈ థైస్ దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. మనము ఇంతకుముందు నేను వీడియోస్లో నౌకాసనం గురించి చెప్పాను కదా. ఈ ఆసనం పేరు విపరీత నౌకాసనం, విపరీత నావాసనం లేకపోతే విపరీత నౌకాసనం అంటారు. అంటే మనము ఇంతకుముందు నౌకాసనం చేసినప్పుడు బోట్ షేప్లో మన బాడీని ఎలక్కిలా పడుకొని మ్యాట్ పైన బోట్ షేప్లో మన బాడీని ఉంచాం కదా. ఇప్పుడు మనం బోర్లా పడుకొని అదే పొజిషన్లో మనము బోట్ షేప్లో మన బాడీని ఉంచాలి. దాన్ని మనము విపరీత నౌకాసనం అంటారు. దీనివల్ల ఏంటంటే పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ తగ్గటం కాకుండా పొట్ట చుట్టూ ఉన్న లోన అంతర్గత అవయాలన్నీ కూడా శరీరంలో మంచిగా స్ట్రాంగ్గా తయారవుతాయి. ముఖ్యంగా ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ లాంటివి, చాలా వరకు అసిడిటీ ప్రాబ్లమ్స్ లాంటివి కూడా ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. అలాగే థైస్ కూడా బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి. థైస్, లెగ్స్, బటక్స్ ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి. స్పైనల్ కార్డు, ముఖ్యంగా స్పైనల్ కార్డు కూడా దృఢంగా తయారవుతుంది. సో మరి ఆసనం ఎలా చేయాలో చూద్దామా. ముందు మనం మ్యాట్ పైన బొర్లా పడుకోవాలి. ఇట్లా టోటల్గా పాదాలు ఇస్తాం, అలాగే హ్యాండ్స్ని పొట్ట పైన మోకాళ్ళు ఎక్కడ బెండ్ కావద్దు, మోచేతులు ఎక్కడ బెండ్ కావద్దు, స్ట్రైట్ ఉండాలి. బరువంతా కూడా పొట్ట పైనే ఉండాలి. స్లోగా డౌన్ తీసుకుని జస్ట్ రిలాక్స్. మకరాసంలో రిలాక్స్ అవ్వాలి. సో ఈ విపరీత నౌకాసనం వేయడం వల్ల ఈ పొట్ట భాగంలో పొట్ట పైన ప్రెజర్ పడి పొట్ట భాగంలో నడుము చుట్టూ ఉన్న ఫ్యాట్ పెరుగుతుంది. సో ఈ విపరీత నౌకాసనం ట్రై చేయండి అందరూ. మీ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకుంటారు. సో అందరికీ నా వీడియోస్ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరూ ఒక వీడియో పైన ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా యోగా ఛానల్ యోగా ఫర్ బెట్ హెల్త్ని రికమెండ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని నేను మీకు చాలా సరళంగా అర్థమయ్యే భాషలో వివరిస్తున్నాను. వీటిని చూస్తూ మీరు కూడా ఫాలో అవుతూ యోగా చేస్తారని ఆశిస్తూ అందరికీ